నాన్ వెజ్ లో 6 నాటుకోడి ఉంది. అది యాక్చువల్లీ మా రాయల్ నాటు స్పెషల్. అది నాటుకోడి. టేస్ట్ విషయం వచ్చేసరికి నో కాంప్రమైజ్ అన్న. ఏ తిన్నా సరే ఇట్ షుడ్ బి స్పెషల్ ఫర్ us. స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా అనిపించింది? 20 ఇడ్లీ కూడా పోయేది కష్టంగా ఉంది. మంచి స్పెషల్ నాటుకోడి వెళ్తా ఉండాలి మనం, ముందు చూపే ఉండాలి మనకు. అంతే. బ్యాక్ స్టెప్ అంత సక్సెస్ కాలేకపోయారు, మీరు మాత్రం ఎంత సక్సెస్ అయ్యారు? హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గాయస్, ఈరోజు అయితే మన తడలో ఒక ఫేమస్ టిఫిన్ సెంటర్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఈ టిఫిన్ సెంటర్ మన తడలో సాయిబాబా గుడి ఆపోజిట్లోనే ఉంటుంది. టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఇప్పుడైతే మనం అనమాట ఆయన దగ్గర అడిగి ఆయన ఎలా స్టార్ట్ చేశాడు, సో ఆయన ఎంత ఇబ్బందులు పడ్డాడు స్టార్ట్ చేసినప్పుడు, అవన్నీ మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఇప్పుడు చాలామంది యూత్ కూడా కొంచెం బిజినెస్ మీద కూడా మక్కువ చూపిస్తూ ఉన్నారు. సో యూత్ కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో తీస్తున్నాను. సో గాయస్, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయస్. ఇప్పుడైతే మనం వీడియో వెళ్ళిపోదాం. హలో, నమస్తే అన్న. బాగున్నారా? మన టిఫిన్ సెంటర్ అయితే ఇక్కడ పెట్టినారు. అవును. ఎన్ని సంవత్సరాలుగా పెట్టుకున్నారు ఇక్కడ మీరు? ఒక 7 సంవత్సరాలు పెట్టినాను. 7 సంవత్సరాలుగా. మీరేనా ఇప్పుడు ఓనర్ దీనికి? మీ పేరునా? గోపి. మీకు స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా అనిపించిందా? స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ప్రాబ్లంగా ఉండింది మాకు. ఓకే. మామూలుగా మాక్సిమం ఒక 20 ఇడ్లీ కూడా పోయేది కష్టంగా ఉండింది. ఓకే. కానీ కష్టమైన నష్టమైన మనం దీంట్లో ఎంత దిగేసాం కాబట్టి వ్యాపారంలో ఏదైనా వ్యాపారం కొంచెం కష్టపడితే ఫస్ట్ లో ఫలితం అనేది ఉండదు. ఇంట్లో వాళ్ళు బాగా సహకరించారు నాకు. మా మిస్సెస్ వాళ్ళు సపోర్ట్ చేశారు. నష్టమైన బాధ లేదని చెప్పేసి మేము అట్టే కంటిన్యూ చేసాము. ఈ రోజు మేము 1000 ఇడ్లీ అమ్మగలుగుతున్నాము. రోజుకి 1000 ఇడ్లీ, 1000 బొండా, ఒక 500 వడ అమ్ముతున్నాము. ఈ వ్యాపారంలో మేము కొంచెం బాగా పికప్ తయారు చేస్తారా? స్టార్టింగ్ మామూలుగా ఇడ్లీ, దోశ, కారం దోశ, ఎగ్ దోశ, చికెన్, చేప, రొయ్య, ఆధారం వచ్చి స్పెషల్ నాటుకోడి నోటికాడి ఉంటది. మామూలుగా చికెన్, మామూలుగా చేపలు డైలీ చేస్తుంటారా? డైలీ చికెన్, చేప డైలీ ఉంటది. సండే అయితే రొయ్యను, నాటుకోడి స్పెషల్ ఉంటది సండే. మీరు ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలా యూత్ అనుకుంటా ఉంటారు అనమాట. వాళ్ళకి ఏమన్నా మీరు సందేహాలు ఏమన్నా ఇస్తారా? మీరు ఇచ్చే మోటివేషన్ ఏమన్నా ఉంటుందా? ఏదైనా కష్టపడితే ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటది. ఎవరికైనా కూడా మనము స్టెప్ ముందుకు పోవాలనుకుంటే మనము బ్యాక్ అనేది చూడకూడదు. నష్టమైన లాభమైన ముందుకు పోతే ఏ వ్యాపారస్తుడైనా పైకి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. కష్టం వచ్చినా లాభం వచ్చినా నష్టమైనా పట్టించుకోకూడదు. మనం ముందుకు వెళ్తా ఉండాలి, ముందు చూపే ఉండాలి మనకు. అంతే. బ్యాక్ స్టెప్ అనేది మాత్రం వేయకూడదు. సూపర్. చాలా మంది నా షాప్ చూసి కూడా చాలా మంది పక్కన ఆడబెట్టాలి ఎడబెట్టాలి అనేసి కూడా పెట్టారు. అయినా కూడా మనం దానికి దేనికి ఇప్పుడు చాలా మంది మీద చూసి పక్కన ముందు వెనకాల పెడతా ఉంటారు షాప్ లో. వాళ్ళంతా సక్సెస్ కాలేకపోయారు, మీరు మాత్రం ఎంత సక్సెస్ అయ్యారు? మా కష్టానికి ఫలితం అది. భగవంతుడు ఇంట్లో వాళ్ళు కోఆపరేషన్, మెయిన్ ఇంట్లో వాళ్ళు కోఆపరేషన్. అందరూ అంటారు ఏం మగ పిల్లకాయలను పెట్టుకున్నావు, ఎవరన్నా ఆడవాళ్ళని పెట్టుకో చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వర్కర్స్ ఉన్నారు, దోశ వేస్తున్న మాస్టర్ అందరూ మీ వాళ్ళనా? అందరూ మా వాడు. మా తమ్ముడు ఒకడు, మా అబ్బాయి ఒకడు, మా మామ పిల్లకాయలు ఇప్పుడు. మా తమ్ముడు అనేది మాతో వచ్చి సేవ చేస్తాడు నాకు. వాడు చాలా సపోర్ట్ చేస్తాడు. ఎంతమంది నా పిల్లకాయలు? ఇద్దరు, పాప బాబు. మెయిన్ దీనికి కార్యకర్త అంటే నా మిస్సెస్. వంటలు మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. ఎక్కడైనా కూడా ఆర్డర్ అయినా వస్తూ ఉంటుంది మాకు. చేప, రొయ్య, ఎండ్రకాయలు చేసుకుని చెన్నై నుండి వచ్చి ఇక్కడ ఆర్డర్ చేసి తీసుకొని వాళ్ళు పార్టీలు చేసుకుంటూ ఉంటారు. మామూలు శ్రీ సిటీ దగ్గర ఆడేడ మ్యాక్సిమం శ్రీ సిటీ వాళ్ళు కూడా మాకు ఏమైనా ఆర్డర్లు ఇస్తూనే ఉంటారు. ఏమైనా ఫంక్షన్ జరిగిన డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఎవరైనా కానీ మాకు మా దగ్గరే చికెన్, చేప, రొయ్య చేపించుకుంటారు. సూపర్. అయితే ఎవ్రీడే ఉంటుంది. సాటర్డే, సండే లీవ్ అంతా ఏం లేదు. ఓకేనా? మార్నింగ్ టిఫిన్ మాత్రమేనా? మధ్యాహ్నం భోజనాలు ఏమైనా ఉంటాయా లేకపోతే ఈవినింగ్? ఫ్యూచర్ లో పెట్టాలని ఆలోచిస్తున్నాము. ఉదయం టిఫిన్ ఇద్దరమే కాబట్టి టిఫిన్ అయితే ఉంది. ఈవినింగ్ ఏమన్నా స్నాక్స్ అలాంటివి ఏం లేదు. మాక్సిమం పెట్టాలని ట్రై చేస్తున్నాం. ఓకే. మధ్యాహ్నం మీల్స్ ఎంత ఏం లేదు. మార్నింగ్ మాత్రం టిఫిన్. టైమింగ్స్ ఎలా ఉంటాయన్నా? మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తారు మీరు? ఉదయం 6కి వస్తాం. 10:30 గంటలకు క్లోజ్ అయిపోతాం. 10:30 గంటలకు క్లోజ్ అయిపోతాం. మొత్తం సేల్ అయిపోయేసి వెళ్ళిపోతాం. మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ 6కి వచ్చి 10:30కి అంతా క్లోజ్ అయిపోతాం. అందరూ అంటున్నారు ఈవినింగ్ కూడా పెట్టాలని అనేసి. బజార్లో అనుకుంటున్నాము. కొంచెం మ్యాన్ పవర్ సెట్ అయితే అప్పుడు చేసుకుందాం. ఇదే విషయం. ఓకే గాయస్, ఇదేదా మన ఓనర్తో అయితే మాట్లాడామన్నమాట, టిఫిన్ సెంటర్ ఓనర్తో.
అని చెప్పేది అంటే లాభమైన నష్టమైనా మీరు కష్టపడితేనే ఏదైనా ఫలిస్తుంది అని చెప్తున్నారు. సో గైస్, మీరైతే ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు కూడా స్టార్ట్ చేయండి. షాప్లో కొంతమంది వర్క్ చేస్తున్నారు కదా మీ వాళ్ళు అని చెప్పారు, వాళ్ళని కొంచెం పరిచయం చేస్తారా మాకు? ఇది మా బామర్ది కొడుకు. ఓకే, ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఇక్కడ ఒక 2 hours పనిచేసి మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోతాడు. అంతే, చదువుకుంటానే పని చేస్తాను. చదువుకుంటాను. గాయస్ చూడండి, చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. చదువుకుంటానే కూడా వీళ్ళు పార్ట్ టైమ్గా అలా వర్క్ చేసుకుని ఎర్న్ చేసుకుంటా ఉన్నారు. పేరేంటి? మనోజ్. ఏం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ సిఈసి. అక్కంపేట మోడల్స్. గాయస్ నేర్చుకోండి గాయస్. తమ్ముడు, సొంత తమ్ముడు, ఓన్ తమ్ముడు, చెన్నై కొడుకు. మామూలు ఫ్రీ సర్వీస్ చేస్తాడు నాకు. ఫ్రీ సర్వీస్ డబ్బులు వచ్చిన కూడా తీసుకోడా. ఎన్నో సంవత్సరాలుగా చేస్తాను. మా 9-10 అవుతా ఆయన వర్క్ ఆయనకి వెళ్ళిపోతాడు. సెంటరింగ్ పని చేస్తాడు. సెంటరింగ్ పనికి వెళ్ళిపోతాడు. మీ పేరునా? విజయ్. ఏమేమి వేస్తున్నారు కొంచెం చూపిస్తారా? ఇది మామూలుగా చికెన్ షేర్వా. ఓకే, ఇది మామూలు చికెన్ షేర్వా. నెక్స్ట్ ఇది చేప. ఓకే, ఫిష్ అయితే ఇప్పుడే ఖాళీ ఎందుకు వచ్చేసింది అనమాట? ఖాళీ అయిపోయింది, అయిపోతుంది అనమాట. 8:30 గంటల క్లోజ్ అయిపోద్ది. ఓకే, సూపర్. చేప, చికెన్, చికెన్, నాటుకోడి చికెన్. అంటే లాస్ట్ వచ్చేసాం మేము, లేట్ వచ్చాం కాబట్టి ఇప్పుడు లాస్ట్ ఎండ్కి వచ్చేసి 6కి వస్తాము. ఇక్కడికి 6కి రెడీ అయిపోద్ది మొత్తం. 6కి వస్తే మొత్తం 8:30 గంట క్లోజ్ అయిపోద్ది ఈ కర్రీలు మాత్రం. ఇడ్లీ. ఓకే, నెక్స్ట్ దోశ. ఓకే, సాదా దోశ. నెక్స్ట్ అయితే బోండాలు ఉన్నాయా? బోండాలు, వడలు. ఇక్కడ దీనికి సంబంధించి దీనికి స్టఫ్ ఏమి ఉంటుందా? చట్నీ, అల్లం చట్నీ, సాంబారు, కారము. ఇక్కడ ఐటమ్స్ మామూలుగా ఇక్కడ ఐటమ్స్ ఎక్కడ ఉండవు. టోటల్ గా దగ్గర 10 ఐటమ్స్ అలా ఉంటాయి. చికెన్ షేర్వా, చేపల పులుసు మొత్తం లెక్కేసుకుంటే 10 ఐటమ్స్ ఉంటాయి. నాకు తెలిసి మాక్సిమం పెద్ద హోటల్లో కూడా ఇన్ని ఐటమ్స్ పెట్టాలనుకుంటాను. అందువల్ల నేను డెవలప్ అయినా అనుకుంటున్నాను, నా ఉద్దేశం. నెక్స్ట్ ఇంకెవరున్నారు మీ షాప్ లో పనిచేస్తారు? మా అబ్బాయి. ఎవరు నా అబ్బాయి? నా కొడుకు. ఓకే, మీ ఓన్ సన్? ఓన్ సన్. ఓకే, ఎంబీఏ చేస్తున్నాడు గోకులకృష్ణలో. సూపర్. ఇది చేసుకుంటూ 9:30 గంట కాలేజీకి వెళ్ళిపోతాడు. సూపర్. 9:30 కాలేజ్ ఎంబీఏ చేస్తున్నాను. అవునవును, గోకులకృష్ణ. ఓకే, సూపర్. అంటే వీళ్ళందరూ మ్యాక్సిమం ఎడ్యుకేషన్ పీపులే ఉన్నారనమాట. ఇక్కడ చదువుకుంటేనే వాళ్ళు పని చేస్తాను, మనం ఎర్న్ చేసుకుంటున్నారు. అంటే ఓన్ బిజినెస్ కాబట్టి వాళ్ళే హెల్ప్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడైతే మనం టేస్ట్ చేసి మాకు టేస్ట్ ఎలా ఉన్నా కూడా చెప్తాను. సో ఇప్పుడైతే మనం ఆర్డర్ చేసిన ఎగ్ దోశ అండ్ చికెన్ అయితే వచ్చేసింది. సో చూద్దాము టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇదైతే ఎగ్ దోశ అనమాట. సో ఈ అబ్బాయి అయితే మా ఫ్రెండ్ ప్రవీణ్ కుమార్ గారు. సో గాయస్, ఇప్పుడైతే మనం ఎగ్ దోశ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం అనమాట. సో ఇదైతే పెయిడ్ ప్రమోషన్ ఏం కాదు, మళ్ళీ కష్టపడుతున్న వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందని ఈ వీడియో అయితే చేస్తాను. ఎగ్ దోశ కూడా సూపర్గా ఉందండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మనకైతే 3 రకాల చట్నీలు ఇచ్చారు, చూడొచ్చు మీరు. చట్నీలు ఇచ్చారనమాట. ఒకటి వచ్చి కారం, ఇది వచ్చి పుదీనా చట్నీ లాగా ఉంది. నెక్స్ట్ వచ్చి కారం అనమాట. ఇది వచ్చి నార్మల్ చట్నీ. నెక్స్ట్ వచ్చి చికెన్ తీసుకున్నాము. టేస్ట్ ఎలా ఉంది ప్రవీణ్? టేస్ట్ అదిరిపోయింది. బాగుందా? చాలా బాగుంది. సూపర్. చికెన్ బాగుందా? సూపర్. ఓకే, చాలా బాగుంది. నార్మల్గా ఇంట్లో చేసినట్టు ఉందా లేకపోతే? ఇంట్లో చేసినట్టే ఉంది. టేస్ట్ బాగుంది, చాలా బాగుంది టేస్ట్. సో ఫ్రెండ్స్, ఈ టిఫిన్ షాప్ అయితే మన తడలో సాయిబాబా గుడి ఉంది కదా, దానికి ఆపోజిట్లోనే ఉంటుంది. మన నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు అయితే గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడైతే మనం ఇక్కడున్న కొంతమంది కస్టమర్స్ని అయితే అడుగుదాము టేస్ట్ ఎలా ఉంది అండ్ కాస్ట్ ఎలా ఉంది అనేసి.
అన్న మీరు రెగ్యులర్గా షాప్కి అయితే వస్తూ ఉంటారా? రెగ్యులర్గా వస్తాం. ఏ ఊరు మీది? మాది ఇక్కడే పక్కనే. ఓకే, రెగ్యులర్గా వస్తుంటారు కాబట్టి టేస్ట్ అది ఎలా ఉంటుందన్నా మన షాప్? టేస్ట్ విషయం వచ్చేసరికి నో కాంప్రమైజ్ అన్న. ఓకే. సో మనం పెట్టేదానికి మోర్ దెన్ వర్త్. ఓకే. సో ఎప్పుడు వచ్చినా అప్ టు 10 o'clock వరకు కూడా మనకి సర్వీస్ అవైలబిలిటీలో ఉంది. సో ఏది వచ్చినా సరే మనకి వేడివేడిగా ఉంటుంది. ఓకే. సో టేస్ట్ అల్టిమేట్. టేస్ట్ బాగుంటుంది. మీకు ఫేవరెట్ ఏందన్నా ఈ టిఫిన్ షాప్లో? మీకు ఏదో ఒకటి ఫేవరెట్ ఏదో కంపల్సరీ ఉంటుంది కదా, అదే ఉంటుంది. అలా అని మనం స్పెసిఫై చేయలేమన్నా. సో డే బై డే ఎవ్రీథింగ్ ఈజ్ స్పెషల్. ఒక మాటలో చెప్పాలంటే మనం ఏది వచ్చి ఏది తిన్నా సరే ఇట్ షుడ్ బి స్పెషల్ ఫర్ అస్. సో అలా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీ నేమ్నా? ஆனந்த். ஆனந்த். தெலுங்கா? தமிழ்ண்ணா. என் பேர் பிரசாந்த். எங்கே ஒர்க் பண்ணுறீங்க? நான் சென்னையில் ஒரு ஹாஸ்பிட்டலில் ஒர்க் பண்ணுறேன். ஓகே. சண்டேனா இந்த கடைக்கு வந்துடுவேன். ஓகே. கிட்டத்தட்ட ஒரு 2 மாதமாக வந்துட்டுருக்கேன். இங்கே வந்து சண்டேயில் வந்து சிக்கன் கிடைக்கும், ஃப்ரான் கிடைக்கும், ஓகே. அப்புறம் நிறைய சைடிஷ்லாம் கிடைக்கும். எல்லாமே கம்மியான காஸ்ட்டில் நல்லா டேஸ்ட்டாக இருக்குது ஃபுட்டு. ஓகே. பார்த்தீங்களா எவ்வளோ ஜனம் சாப்பிட்றாங்க. எல்லாம் டேஸ்ட்டுக்காக மட்டும் தான் வருது. ஓకే. இங்கே எல்லாமே இருக்குது. ఓకే. మీ పేరు? என் பேர் பிரசாந்த். ప్రశాంత్. ఓకే ఫ్రెండ్స్, ఏం చెప్తున్నానంటే తమిళ అర్థం కావాలని ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే సండే టైంలోనే నేను ఎక్కువగా వస్తూ ఉంటాను అనమాట. సో టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చాలామంది అయితే వస్తూ ఉంటారు. ఈ జనాన్ని చూస్తే మీకు తెలుస్తుంది అని చెప్తా ఉన్నారు. అన్న మీ పేరునా? నా పేరు రామకృష్ణ. రామకృష్ణ. ఓకే. ఓకే. హోటల్కి వస్తూ ఉంటారా మీరు? వస్తూ ఉంటాము. గత 3 సంవత్సరాలుగా టిఫిన్ ఇక్కడ బాగుంటుంది. ఓకే. చట్నీ కానీ కారం కానీ. మీకు ఫేవరెట్ ఏంది ఇక్కడ? మీకు నచ్చింది, బాగా నచ్చింది అంటే? దోశ, ఇడ్లీ. దోశ, ఇడ్లీ. ఓకే. చికెన్ నాన్ వెజ్లో? నాన్ వెజ్లో నాటుకోడి. నాటుకోడి. నాటుకోడి బాగుంటుంది. బాగుంటుంది. ఓకే. ఎన్ని సంవత్సరాలకు వస్తున్నారా? 3 సంవత్సరాలు. మీ పేరు? రామకృష్ణ. రామకృష్ణ. ఓకే. ఓకేనా, థ్యాంక్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు అంజాద్ అండి. మాది కడప డిస్టిక్. ఓకే. తడలో ఉన్న ప్రతి హోటల్లో తిన్నాము. ఎక్కడ చూసినా కూడా టేస్ట్ అంత లేదు మాకు. ఇక్కడ ఉండడం వల్ల ఎవ్రీ వీకెండ్ సండే వచ్చి ఇక్కడే తింటున్నాం మేము. ఓకే. ప్లస్ మెయిన్ అది వెహికల్స్ పార్కింగ్ కూడా అక్కడ హైవే కాబట్టి పార్కింగ్ కూడా సైడ్ లో ఉందండి. అందుకని పక్కన పార్క్ చేసుకుని టేస్ట్ వల్లనే మేము ఇక్కడ వస్తున్నాం. ప్రతి వీక్ ఎప్పుడు హాలిడే వచ్చినా మా కంపెనీకి ఇక్కడే వచ్చి మేము. నేను మోండలైజ్ లో చేస్తున్నాను. మొహమ్మద్ అంజాద్ అండి. అంజాద్ నా పేరు. టేస్ట్ అయితే బాగుంది. చాలా ఫేవరెట్ ఏందన్న ఇక్కడ? మీరు ఇప్పుడు అన్ని ఉన్నాయి కదా, దోశలు ఉన్నాయి, ఇడ్లీలు. ఎగ్ దోశ ప్లస్ చికెన్ పుల్స్ అండి. అది చాలా బాగుంది. అది యాక్చువల్లీ మా రాయలసీమ నాటు స్పెషల్. అది నాటుకోడి. కడపలు కాబట్టి ఎక్కువ మంచిగా తింటారు. సో ఫ్రెండ్స్, మీరే విన్నారు కదా కస్టమర్ రివ్యూస్. ఇలా ఉంటుందండి. సో టేస్ట్ అయితే నాకు కూడా నచ్చింది. ఎవరైనా ఇటు సైడ్ వెళ్ళినప్పుడు తడకు వచ్చినప్పుడు కానీ మీరు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే మనం బిల్ పే చేసేసి బయలుదేరుతాం. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేయండి. సో దట్ యూట్యూబ్ అయితే రికమెండ్ చేస్తుంది చాలామందికి మీరు వేసే ఒక లైక్తో. సో గాయస్, ఇది మన వీడియో ఈరోజుది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.